everyone, welcome back to the Vijitha Rajkumar online classes. Today I would like to discuss about the working mechanism of the heart. Okay, so last chala gap vachindi, so sorry for that. So due to some of the work will be there at the home, so that is the reason I didn't upload the any videos till now. So today I would like to give the some of the important session, as well as I want to discuss about the some of the important question, that is the working mechanism of the heart. So this is, I told, so last class onwards I am discussing about this question is this subject is applicable for the all the inter paramedical vocational courses like MPHW or MLT or physiotherapy. ఓకేనా. సో అందరికీ మరి ఒకసారి హాయ్ అండి. ఓకే, ఈరోజు ఎస్పెషల్లీ మై డియర్ స్టూడెంట్స్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్. ఓకేనా, ఈరోజు మనం ఏంటంటే మనము గుండె పనిచేయ విధానం ఈ యొక్క టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ చాలా గ్యాప్ వచ్చింది. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, మామూలుగా అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ది హార్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా, అదేవిధంగా ఈరోజు ఏంటిదంటే వర్కింగ్ మెకానిజం ఆఫ్ ది హార్ట్. ఓకే, గుండె పనిచేయ విధానం గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదే మనకు ఫౌండేషన్ బేసిక్స్ అనేవి ఈ యొక్క సిలబస్ మీదనే, ఈ యొక్క మనకు కంటెంట్ అంటే ఈ యొక్క సబ్జెక్ట్స్ మీదనే, ఈ యొక్క మ్యాట్ అంటే మనకి ఎంత ఫౌండేషన్ అంటే దీని మీదనే మనకు ఒక ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో, మెడికల్ ప్రొఫెషనల్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే మెడికల్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే చదువుతున్నారో అందరికీ కూడా చాలా బేస్మెంట్స్ అన్నట్టు ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా మనకు ఈజీగా ఎగ్జామ్లో వస్తుందా ఇంపార్టెంట్ క్వశ్చన్సా, ఆ రోజుకు ఎగ్జామ్ రేపంటే ఈరోజు నైట్ చదవడం అలా ఉంటే మాత్రం ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే మనం మానవులతో మనము అన్ని ఎవ్రీథింగ్ వి విల్ డీల్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కటికి మనం ప్రాక్టికల్గా థియరీ నాలెడ్జ్ ఉన్నట్టయితేనే మనం ప్రాక్టికల్గా మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి థియరీ నాలెడ్జ్ ఫస్ట్ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని ఫస్ట్ బై హార్ట్ చేయకుండా, మకిఫై చేయకుండా ఏం చేయాలో మంచిగా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఓకేనా, ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు మీడియం స్టూడెంట్సే ఉన్నారు కాబట్టి వారి కోసమే ఈ యొక్క కంటెంట్ అనేది నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ దీస్ వీడియోస్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ ది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆల్సో. ఓకేనా, అందరికీ కూడా, ఎందుకంటే ఓన్లీ ఎంపీహెచ్డబ్ల్యూకే అనుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఎంపీహెచ్డబ్ల్యూ స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేశాను. తర్వాత చాలా కామెంట్స్ రావడం అని జరిగింది, చాలామంది రిక్వెస్ట్ కూడా చేశారు. సో వారి యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా నాకు కూడా అనిపించింది, ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బేస్మెంట్స్ అనేవి కొన్ని ఫౌండేషన్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో కూడా ఫర్దర్గా చదవాలనుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఒక పిల్లర్స్ లాగా ఉపయోగపడతారని అనుకున్నాను. కాబట్టి వారి కోసం అనే ముఖ్యంగా ఈ యొక్క వీడియోస్ అనేది తెలుగులో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం వారి కోసం కూడా తర్వాత ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు అప్లోడ్ ద ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఆల్సో. ఓకేనా, ఇది కూడా ఏంటి ఆల్ ద మెడికల్, ఎవరైతే నేను మామూలుగా 3 కోర్సెస్ అని చెప్పాను, చాలా కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఎవరైతే మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క కంటెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఉన్న బైపీసీ రెగ్యులర్ స్టూడెంట్స్, ఓకేనా, జువాలజీలో కూడా సెకండ్ ఇయర్ జువాలజీలో కూడా ఈ యొక్క ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి. ఓకేనా, బైపీసీ ఇంటర్ వొకేషనల్ చదువుతూ బ్రిడ్జ్ కోర్స్ రాసే కొంతమంది ఇంటర్ వొకేషనల్ చాలా ఉన్నాయి, మెడికల్ కోర్సెస్ కాకుండా వేరే ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా, అలాంటి వొకేషనల్ కోర్సెస్ చదివే వాళ్ళకి అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఫస్ట్ ఇయర్లో యూజ్ అవుతుంది. సెకండ్ ఇయర్లో ఎవరికనంటే మనకి ఎప్పుడైనా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏ ఇయర్లోనే ఈవెన్ పిహెచ్డి వరకైనా కూడా ఈ యొక్క బేస్మెంట్స్ ఈ యొక్క సబ్జెక్ట్ ఫౌండేషన్ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అదే కాకుండా ఇంటర్ వొకేషనల్ కాకుండా ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి కూడా బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి జువాలజీ సెకండ్ ఇయర్లో ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇద్దరికి కూడా అప్లికబుల్ అవుతుంది, ఇద్దరికి కూడా వర్తిస్తుంది. కాబట్టి చదవండి. ఐ హోప్ దీస్ వీడియోస్ మే బీ హెల్ప్ఫుల్. ఓకేనా, మనం వేస్ట్ చేయకుండా మనము టాపిక్లోకి ఎంటర్ అవుదామా. ఓకే, వర్కింగ్ మెకానిజం ఆఫ్ ది హార్ట్ అంటే గుండె పనిచేయ విధానం అనుకున్నాక, సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఏం డిస్కస్ చేసుకున్న, గుండె యొక్క రక్త ప్రసరణ అనేది గుండె రక్తనాళం మధ్య జరుగుతుంది అనుకున్నా. ఏ శాస్త్రవేత్త డిస్కస్ చేశాడు దీన్ని అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడంటే విలియం హార్వ్ అనే శాస్త్రవేత్త. హీ గివెన్ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే, ద బ్లడ్ ఇన్ హ్యూమన్ బాడీ ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బీ గోయింగ్ ఆన్ ద హార్ట్ యాజ్ వెల్ యాజ్ ది బ్లడ్ వెసిల్స్. ఓకేనా, అదేవిధంగా ఏంటిది మన మామూలుగా గుండె యొక్క బరువు 300 grams, దాని యొక్క వెయిట్ అనేది 12, తర్వాత 9 grams అనేది వెడల్పు, అదేవిధంగా 6 centimeters అనేవి మందంతో కలిగి ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా 12 centimeters పొడవు, 9 centimeters వెడల్పు, అదేవిధంగా అదేవిధంగా 6 centimeters వెడల్పు, అదేవిధంగా మందం. ఓకేనా, 12 పొడవు, అదేవిధంగా
9 వెడల్పు, అదేవిధంగా 6 సెంటీమీటర్స్ అనేవి మందం అంటే థిక్నెస్. ఓకే, హైట్, వెయిట్, విడ్త్, అదేవిధంగా 300 గ్రామ్స్ అనేవి మామూలుగా ఏమనుకున్నాము మందం కలిగి ఉంటుంది అనుకున్నాము. ఓకేనా, అదేవిధంగా ఏ యొక్క సైజు యొక్క వ్యక్తి అతని యొక్క వయసుని బట్టి, అతని యొక్క ఏజ్ని బట్టి అతని యొక్క పిడికిల ఫిస్ట్, ఓకే, ఈ విధంగా పిడికిల యొక్క గుండె అనేది అంత సైజులో కలిగి ఉంటుంది ప్రతి ఒక్క. ఓకేనా, అర్థమవుతుంది. అదేవిధంగా హార్ట్ అనేది ఒక సెప్టమ్ అంటే ఒక అడ్డు గోడ అనేది 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది అనుకున్నాం. ఓకేనా, దాన్ని మనం లెఫ్ట్ అండ్ రైట్గా మనం అనుకుంటున్నాం. ఓకేనా, ఓకే, అర్థమవుతుందా? ఓకేనా, ఒక సెప్టమ్ అనేది మామూలుగా ఒక సెప్టమ్ ద్వారా మామూలుగా హార్ట్ అనేది ఒక సెప్టమ్ ఉంటుంది గోడ ద్వారా 2గా విభజించబడ్డాం కాబట్టి మనం దాన్ని మనకి రైట్ అండ్ లెఫ్ట్ అనుకున్నాం. అదేవిధంగా 2 విభాగాలు విభజించిన తర్వాత అదేవిధంగా అదేంటిదంటే అప్ డౌన్ మళ్ళీ పైన కింద విభాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ అనేది ఒక సెప్టమ్ ద్వారా విభజించబడుతుంది 2 విభాగాలుగా. 2 విభాగాలు విభజించబడిన తర్వాత ఓకే ఏమవుతుంది, అప్ అండ్ డౌన్గా మళ్ళీ 2 విభాగాలు విభజించలేదు. కాబట్టి పైన వాటిని మనం ఆరికిల్స్ అంటే కర్ణికలు అనుకున్నాము. ఆరికిల్స్ కానీ ఏట్రియం కానీ కణికలు 3 పెద్దగా చూడడం ఉంటుంది. కింది వాటిని మనం వెంట్రికల్స్ కానీ లేదా జెట్రికలు అని అంటారు. ఓకేనా, అర్థమవుతుంది. ప్రతి ఒక్క 4 ఛాంబర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ టూగా ఒక గోడ ద్వారా విభజించడం జరుగుతుంది. అది రైట్ అండ్ లెఫ్ట్ మనం అనుకున్నాం. అదేవిధంగా రైట్ సైడ్ కూడా మళ్ళీ లైట్, అదేవిధంగా లెఫ్ట్ కూడా మళ్ళీ 2 విభాగాలు విభజించడం అనేది జరుగుతుంది. ఓకేనా, కాబట్టి 4 ఛాంబర్స్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి పైన లెఫ్ట్ సైడ్ 2 పార్టీషన్స్. ఓకేనా, పైన వాటిని ఆరికిల్స్ కానీ ఏట్రియం అంటే లెఫ్ట్ రైట్ కూడా పైన వాటిని ఏమన్నామంటే ఆరికిల్స్, ఏట్రియం లేదా కణికలు అంటారు. కింద వాటిని జెటరికల్ లేదా వెంట్రికల్స్ అని అంటారు. ఓకేనా, ఇతని ప్రతి గదిలో 120 ml రక్తం అనేది పడుతూ ఉంటుంది. అదేవిధంగా దీనికి ఏంటి అంటే ఇంకా మనము ఇన్ఫీరియర్ వెయిన్ కేవా సుపీరియర్ వెయిన్ కేవా అంటారు. సుపీరియర్ వెయిన్ కేవా అంటే పై భాగాల నుంచి వచ్చిన మళ్ళీ రక్తం అనేది గ్రహిస్తుంది కర్ణికలకి. అదేవిధంగా కింది నుంచి వచ్చిన రక్తాన్ని ఇన్ఫీరియర్ వెయిన్ కేవా. ఓకే, ఇన్ఫీరియర్ వెయిన్ మనం రైట్ సైడ్ చూసినట్టయితే ఓకేనా, ఇన్ఫీరియర్ వెయిన్ కేవా అండ్ సుపీరియర్ వెయిన్ కేవా ఇట్ విల్ కలెక్ట్ ద బ్లడ్ ఫర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఓకే, ఇట్ మే బి లైక్ డీఆక్సిజన్ బ్లడ్. ఓకేనా, అదేవిధంగా రైట్ సైడ్ వచ్చిన సుపీరియర్ వెయిన్ కేవా పై భాగం నుంచి వచ్చిన మళ్ళీ రక్తము, ఇన్ఫీరియర్ వెయిన్ కేవా కింది భాగం నుంచి వచ్చిన మళ్ళీ రక్తాన్ని రైట్ ఏట్రియం నుంచి వచ్చి రైట్ ఏట్రియం నిండిన తర్వాత రైట్ ఏట్రియం నుంచి ఏముంటుంది ఆర్టీ అనుకున్నాం. అంటే రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్ అగ్రత్రయ లేదా త్రిపత్ర కవాటం ద్వారా లేదా ట్రైకస్పిడ్ వాల్ 3 పేర్లు అనేవి ఉన్నాయి. 3 పేర్లు ఏది పిలిచినా పర్లేదు. కాబట్టి అగ్రత్రయ కవాటం, త్రిపత్ర కవాటం లేదా ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా కర్ణి ఏంటిది రైట్ ఏటీఎం నుంచి రైట్ వెంట్రుకలకి వచ్చిన తర్వాత రైట్ వెంట్రుకల నుంచి అక్కడ పల్మరీ వాల్వ్ అనేది ఉంటుంది. అక్కడ పల్మరీ వాల్వ్ ద్వారా ఈ మామూలుగా ఏంటంటే ఏటీఎంకు వెంట్రుకల్స్కి మధ్య కవాటాలు ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఆర్టరీ వెంట్రులర్ ఓపెనింగ్స్ లేదా సెమీ లూమినార్ వాల్వ్ అని అనుకున్నాం లాస్ట్ క్లాస్లోనే. ఓకేనా, కాబట్టి ఈ మన రైట్ ఏటీఎం నుంచి రైట్ వెంట్రుకలకి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఏమవుతుందంటే పల్మరీ వాల్వ్ ద్వారా పల్మరీ ఆర్టరీకి 2 శాఖలుగా విడిపోయి ఊపిరితిత్తులోకి చేరవేయబడుతుంది మళ్ళీ రక్తం అనేది శుభ్రపరచడానికి కోసం. అదేవిధంగా లెఫ్ట్ వెంట్రుకలు వెళ్ళి ఫుఫుస సిరుల ద్వారా లేదా పల్మరీ వెయిన్స్ ద్వారా ఓకే మామూలుగా మంచి రక్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఓకే వచ్చిన తర్వాత అది లెఫ్ట్ ఓకేనా పల్మరీ వెయిన్స్ ద్వారా మంచి రక్తం అనేది ఊపిరితిత్తుల నుంచి వచ్చిన మలిన రక్తం సారీ ఓకే ఊపిరితిత్తుల లంగ్స్ నుంచి వచ్చిన మంచి రక్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏమవుతుంది లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రుకల ద్వారా తర్వాత అయోటిక్ వాల్వ్ ద్వారా తిరిగి అయోట్ అనే పెద్ద రక్తనాళాల ద్వారా శరీరంలోని భాగాలకు చేరవేయబడింది. దిస్ ఈజ్ ద యాక్చువల్ అనాటమీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది హార్ట్. ఓకేనా, సో ఈరోజు మనము వర్కింగ్ మెకానిజం ఆఫ్ ది హార్ట్ గురించి ఎందుకంటే అవి తెలిసినట్టయితే మనకి ఈజీగా అవుతుంది కాబట్టి. ఓకేనా, శరీరంలోనే మల్ల రక్తం సుపీరియర్ వెనక శరీర పై భాగం నుంచి రక్తం మల్ల రక్తము ఇన్ఫీరియర్ వెనుక శరీర కింది భాగం నుంచి వచ్చే మల్ల రక్తం అనేది కుడి కర్ణిక లేదా కుడి ఆరికల్స్లోనికి మల్ల రక్తం వస్తుంది. ఓకేనా, అర్థమంటే రైట్ వెంట్రుకల నుంచి మామూలుగా ఏమవుతుందంటే మల్ల రక్తం అనేది శరీర భాగం నుంచి వచ్చిన మల్ల రక్తము పై భాగం నుంచి ఏది గ్రహిస్తుంది ఇన్ఫీరియర్ వెయిన్ కేవా. ఓకేనా, అప్పర్ లోవర్ ఎక్స్ట్రిమిటీస్ వచ్చిన డిఆక్సిజన్ బ్లడ్ అనేది ఇన్ఫీరియర్ వెయిన్ కేవా ద్వారా రైట్ ఏట్రియంలోకి వస్తుంది. సైమల్టేనియస్గా ఏ విధంగా రైట్ సైడ్ వచ్చిన మళ్ళీ రక్తం ఏ విధంగా ఉంటుందో సేమ్ టైం లెఫ్ట్ సైడ్ కూడా లెఫ్ట్ ఏట్రియం నుంచి ఆక్సిజన్ ఏంటిది ఊపిరితిత్తుల నుంచి వచ్చిన రక్తం అనేది ఫుఫుస సిరుల ద్వారా లేదా పల్మరీ వెయిన్స్ ద్వారా వచ్చిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మంచి రక్తం అనేది ఏమవుతుంది లెఫ్ట్ ఏటీఎం నుంచి లెఫ్ట్ వెంట్రుకల ద్వారా ఆటోమేటిక్ అదే సమయానికి వస్తుంది. ఏ విధంగా మళ్ళీ రక్తము రైట్ సైడ్ వస్తుందో శుభ్రపరచమైన రక్తం అనేది సేమ్ అదే విధంగా ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా మళ్ళీ శుభ్రపరిచిన రక్తం కూడా లెఫ్ట్ సైడ్ అదే విధంగా వస్తుంది.
ఓకే. అదే సమయంలో ఎడమ ఆరికల్గా ఎడమ కన్నికల శుభ్రమైన రక్తం పల్మనరీ వెయిన్స్ ద్వారా లంగ్స్లోకి వచ్చి చేరుతుంది. కాబట్టి ఈ సమయంలో ఏమవుతుందంటే ఈ తర్వాత ఆరికల్స్ అంటే ఏమనుకున్నాము, కన్నికలు సంకోచించడం ద్వారా, ఈ విధంగా సంకోచించడం ద్వారా ఏమవుతుంది, కుడి ఎడమ ఏట్రో వెంట్రుకల కవాటాలు తెరుచుకోండి. కాబట్టి సంకోచించడం ద్వారా ఆటోమేటిక్గా ఏమనుకున్న మన రక్తం అనేది రైట్ సైడ్ నుంచి వస్తుంది, లెఫ్ట్ సైడ్ శుభ్రపరచడం రక్తం. ఇది ఏ విధంగా జరుగుతుంది, ఆటోమేటిక్గా అది అలానే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జరిగినప్పుడు ఈ పైన ఉన్న కవాటాలు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న కవాటాలు ఆటోమేటిక్గా సంకోచించడం ద్వారా కుడి ఎడమ ఏట్రో వెంట్రుకల కవాటాలు తెరుచుకుంటాయి. ఏమనుకున్నాం, రైట్ సైడ్ పల్మరీ వాల్వ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయోటిక్ వాల్వ్ ఉంటుంది. ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. ఏవైతే సంకోచిస్తున్నాయో ఆటోమేటిక్గా అది తెరుచుకుంటాయి. ఓకేనా, అర్థమవుతుంది. ఇదే సమయంలో పైనవి దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కింద ఉన్న వెంట్రుకల్స్ ఆటోమేటిక్గా వ్యాకోచం చెందుతాయి. ఓకేనా, ఆరికల్స్ కన్నికలు సంకోచించడం కన్స్ట్రక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వెంట్రుకల్స్ అనేవి డైలేట్ అవుతాయి. ఓకే, కాబట్టి ఏమవుతుంది, డైలేట్ అయినా ఆటోమేటిక్గా ఈ వెంట్రుకలు కూడా ఆటోమేటిక్గా కన్నికలు మూర్చుకుంటాయి, జఠరికలు తెరుచుకుంటాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇవి కుడి కన్నిక నుంచి వెంట్రుకల ద్వారా పల్మరీ వాల్వ్ ద్వారా, ఓకే, పల్మరీ ఆర్టరీ ద్వారా ఏంటిది ఊపిరితిత్తులకు చేరవేయబడుతుంది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది. ఓకేనా, కాబట్టి కుడి ఆరికల నుండి మల రక్తము కుడి వెంట్రుకల్లోనికి, ఎడమ ఆరికల నుండి శుభ్రపరిచిన రక్తము ఎడమ వెంట్రుకల్లోనికి చేరుతాయి. కాబట్టి మామూలుగా ఏమవుతుంది, ఇక్కడ ఆరికల్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఆరికల్స్ అంటే కన్నికలు కన్స్ట్రక్ట్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా వెంట్రుకల్స్ కన్నికలు మూర్చుకోవడం, తర్వాత వెంట్రుకల్స్ తెరుచుకోవడం, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ ఆర్టరీ వెంట్రుకులర్ కవాటాలు లేదా వాల్స్ అనేది ఆటోమేటిక్గా అవి కూడా తెరుచుకుంటాయి. కాబట్టి తెరుచుకోవడం ద్వారా ఏమవుతుంది, ఈ మల్ల రక్తము డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కవాటాల ద్వారా పల్మరీ వాల్వ్ ద్వారా ఏమవుతుంది, పల్మరీ వాల్వ్ ద్వారా మామూలుగా పల్మరీ ఆర్టరీ ద్వారా శాఖోపశాఖలుగా వెళ్ళిపోయి ఊపిరితిత్తులకు చేరుతుంది. అదేవిధంగా శుభ్రపరిచిన రక్తం ఏమవుతుంది, మామూలుగా ఈ పల్మరీ వాల్వ్ ద్వారా కుక్స శరీర ద్వారా అయోటా పెద్ద రక్తనాళాలు శరీర భాగాలకు చేరుతుంది. దిస్ ఇస్ నార్మల్ మెకానిజం ఆఫ్ ది హార్ట్. ఓకేనా, అదేవిధంగా ఫస్ట్ స్టేజ్లో ఈ విధంగా జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో ఈ విధంగా జరిగిన తర్వాత సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే, ఓకే, ఆరికల్స్ అంటే కన్నికలు వ్యాకోచం చెంది వెంట్రుకలు సంకోచించడం కదా. ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది, అది కన్స్ట్రక్ట్ అవుతాయి, కన్నికలు మూసుకొని జఠరికలు తెరుచుకుంటాయి. కానీ సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఇవి వ్యాకోచం చెంది జఠరికలు సంకోచం చెందుతాయి. కాబట్టి కవాటాలు ఆటోమేటిక్గా మూసుకోవడం ద్వారా ప్రెషర్ పెరిగిపోతుంది. ఓకేనా, ఎందుకంటే లోడ్ ఎక్కువ అవుతుంటే ఏమవుతుంది, దానికి ప్రెషర్ పెరగడం ద్వారా పల్మరీ ఆర్టరీ అయోటాలోని కవాటాలు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. ఓకేనా, కుడి వెంట్రుకల్లోని, ఓకేనా, కుడి వెంట్రుకల నుండి మల్ల రక్తం పల్మరీలోనికి వెళ్ళి అక్కడ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ కార్బన్ డైఆక్సైడ్ వదిలి ఆక్సిజన్ గ్రహించి శుభ్రపరచబడి పల్మరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఆరికల్కి చేరుతుంది. ఓకేనా, కాబట్టి లెఫ్ట్ ఆరికల్ సంకోచించిన రక్తము సెమినల్ వాల్వ్ తెరుచుకొని దీని ద్వారా అయోటా నుంచి ఈ రక్తం దాని శాఖోపశాఖల ద్వారా వివిధ శరీర భాగాలకు, ఓకేనా, మామూలుగా పల్మరీ వాల్వ్ ద్వారా పల్మరీ ఆర్టరీలోకి వెళ్ళి పల్మరీ ఆర్టరీ అనేది ఒక రైట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ విడిపోయి శరీరంలోని భాగాలకు ఊపిరితిత్తులను చేరవేయబడింది అనుకున్నాం. ఓకేనా, అదేవిధంగా మామూలుగా ఇదేంటి, అయోటా ద్వారా పెద్ద రక్తనాళాల ద్వారా మామూలు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, శుభ్రపరచబడిన రక్తం అనేది పల్మరీ వాల్వ్ ద్వారా ఏమవుతుంది, అయోటాను పెద్ద రక్తనాళాలు శరీరంలో భాగాలకు చేరింది. కాబట్టి ఈ విధంగా కుడి వెంట్రుకలకు మరియు ఎడమ వెంట్రుకల మధ్య ప్రసరణ అనేది సిస్టమ్ సర్క్యులేషన్ పంపులుగా పనిచేస్తూ ఉంటుంది, ఒక సిస్టమాటిక్గా జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుంది, ఇట్స్ క్లియర్. ఓకే, ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద హార్ట్ సౌండ్స్. కాబట్టి ఇక్కడ మనం నార్మల్ మెకానిజం అనుకున్నాం. అదేవిధంగా వి విల్ నో అబౌట్ ది హార్ట్ సౌండ్స్ అనుకోవాలి. హృదయ సౌండ్స్, హార్ట్ సౌండ్స్ ఏ విధంగా తెలుసు, డబ్ డబ్ అని ఎవ్రీబడి నో. కాబట్టి ఇది ఏమైంది అసలు ఎట్లు వినిపిస్తుందని తెలుసుకుందాం. ఓకే, హృదయం మీద లబ్ డబ్ అని శబ్దంలో వినిపించింది. కాబట్టి వీళ్ళని స్టెథోస్కోప్ సహాయంతో మాత్రం తెలుసుకోవచ్చు. కాబట్టి లబ్ అనేది ఎప్పుడు వస్తుంది సౌండ్ చూద్దాం. ఓకేనా, ప్రతిసారి కుడి ఎడమ కన్నికలు ముడుచుకున్నప్పుడు ఏమవుతుంది, రక్తం అనేది 3 లేదా ద్విపత్ర కవాటంల ద్వారా, ఓకేనా, లబ్ అనే శబ్దం ఎప్పుడు వినిపిస్తుందంటే ప్రతిసారి ఎడమ కుడి కన్నికలు ముడుచుకున్నప్పుడు రక్తం అనేది 3 లేదా ద్విపత్ర కవాటంల ద్వారా కుడి ఎడమ జఠరికలను నెట్టబడినప్పుడు లబ్ అనే శబ్దం వినిపిస్తుంది. కాబట్టి ప్రతిసారి లెఫ్ట్ సైడ్ అదేవిధంగా రైట్ సైడ్ ఆరికల్స్ కానీ కన్నికలు కానీ ఏటీఎం కానీ ముడుచుకున్నప్పుడు, ఓకేనా, కండిషన్ ఈ విధంగా అయినప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా ముడుచుకున్నప్పుడు బ్లడ్ అనేది ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ అయితే ఏమనుకున్నాం, మైటల్ కవాటం లేదా ద్విపత్ర కవాటంల ద్వారా
ఓకే, కుడి కర్ణిక అంటే మామూలుగా కర్ణిక నుంచి జఠరికి వస్తుంది. అదే రైట్ సైడ్ అయితే త్రిపత్ర కవాటం ఉంటుంది, అదే లెఫ్ట్ సైడ్ అయితే ద్విపత్ర కవాటంల ద్వారా ఎప్పుడైతే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆరికల్స్ కానీ కర్ణికలు కానీ ఏటీఎం కానీ అటువంటి కంజెషన్ కన్స్ట్రిక్ట్ అయినప్పుడు కానీ ఓకేనా, అంటే ముడుచుకున్నప్పుడు కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రక్తం అనేది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఏటీఎం ఉన్న రక్తం అనేది లెఫ్ట్ వెంట్రుకలకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎల్ఎం అనుకున్నాం. ఎల్ఎం అంటే ఏమనుకున్నాం, లెఫ్ట్ సైడ్ మైట్రల్ కవాటం లేదా ద్విపత్ర కవాటం అనుకుంటాం. ఓకేనా, అదే ఆర్టీ అంటే ఏమనుకున్నాం, రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్ అనుకున్నాం. కాబట్టి ఓకే, వెన్ ద బ్లడ్ విల్ కమ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆరికల్స్ అండ్ లెఫ్ట్ వెంట్రుకలు. ఓకేనా, లెఫ్ట్ ఏటీఎం నుంచి లెఫ్ట్ వెంట్రుకలకు వచ్చినప్పుడు అక్కడ లెఫ్ట్ సైడ్ మైటల్ ద్విపత్ర కవాటం ఉంటుంది. అదే రైట్ సైడ్ నుంచి రైట్ ఏటీఎం నుంచి రైట్ వెంట్రుకలకు వచ్చినప్పుడు ద్విపత్ర కవాటం ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ ఆ కవాటంల ద్వారా ఒక కర్ణికలు ఆటోమేటిక్గా ముడుచుకున్నప్పుడు కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఆ బ్లడ్ అనేది ఏంటి కర్ణికల నుంచి కిందికి వస్తుంది. కాబట్టి ఆ వచ్చినప్పుడు అక్కడ మధ్యలో ఏముంటాయి, కవాటాలు ఉంటాయి. కాబట్టి ఓకేనా, కాబట్టి ఆ విధంగా రక్తం అనేది బ్లడ్ అనేది కిందికి వెంట్రుకల్స్కి నెట్టబడినప్పుడు లబ్ అని శబ్దం వస్తుంది. ఓకే, అర్థమవుతుంది. ఏటీఎం నుంచి వెంట్రుకల్స్కి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ద్విపత్ర కవాటం ఉంటుంది, అదే రైట్ సైడ్ అయితే త్రిపత్ర కవాటంలోకి నెట్టబడినప్పుడు ఆ కవాటంల ద్వారా ఓకే ఆరికల్స్ నుంచి వెంట్రుకల్స్కి వచ్చేటప్పుడు ఆ వాటి మధ్యలో ఉన్న కవాటంల ద్వారా నెట్టబడిన లబ్ అని శబ్దం వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్స్ డబ్. ఓకే, కుడి ఎడమ వెంట్రుకలు సంకోచించి ఓకేనా, సంకోచించడం ద్వారా ఏమవుతుంది, ఓకే మామూలుగా రక్తం అనేది పల్మరీ ఆర్టరీ అయోటలోనికి సెమినల్ వాల్స్ తిరగబడినప్పుడు డబ్బు. కాబట్టి ఇవి మామూలుగా ఏమవుతుంది, ఇక్కడ జఠరికలు సంకోచించడం ద్వారా ఏమవుతుంది, రక్తం అనేది ఆటోమేటిక్గా అక్కడేమో ముడుచుకుంటాయి, ఇక్కడేమో సంకోచిస్తాయి. ఓకే, కాబట్టి ఇక్కడేమో మనకు జఠరికలు కూడా సంకోచించింది, రక్తం అనేది పల్మరీ ఆర్టరీ మరియు అయోటాలోనికి సెమినల్ వాల్స్ ద్వారా తెరవబడినప్పుడు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. ఓకే, ఇక్కడ నెట్టబడతాయి, అక్కడేమో తెరుచుకుంటాయి. కాబట్టి డబ్ అని శబ్దం వస్తుంది. ఓకే, తెరిచినప్పుడు ఏమవుతుంది, డబ్ అని శబ్దం, నెట్టబడ్డప్పుడు లబ్, ఒక తెరవబడినప్పుడు డబ్ అని శబ్దం వస్తుంది. ఓకేనా, అదేవిధంగా హార్ట్ నిమిషానికి 72 నుంచి 80 మినిట్స్ వరకు కొట్టుకుంది. కాబట్టి కొన్నిసార్లు హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ కండిషన్లో ఉంటుంది, వ్యాయామము, భయము, బాధకు లోనైనప్పుడు, టెన్షన్స్ ఉన్నప్పుడు, కోపం ఉండి, మానసిక ఉద్రేకత రెండు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, తర్వాత ఉష్ణోగ్రత టెంపరేచర్ ఎక్కువైనప్పుడు, రక్తస్రావం ఎక్కువ, బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు, శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ సమయంలో, ఇలాంటి కండిషన్స్లో గుండె యొక్క వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా పడుకున్నప్పుడు రెస్ట్ అండ్ స్లీప్ సమయంలో మెదడు గుండె జబ్బులయ్యేందుకు తగ్గుతుంది. కొంతమందికి అలాంటి బ్రెయిన్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నందుకు తగ్గుతుంది. ఓకే, వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది, బాధ ఎందుకు కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా. అదేవిధంగా మానవుల విధంగా ఉంటే ఏనుగు ఎందు 25 బీట్స్ పర్ నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకుంటుంది. అప్పుడే పుట్టిన బేబీ ఎందు 135 బీట్స్ పర్ మినిట్. ఓకే, ఎందుకంటే అప్పుడే వాళ్ళు స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి స్వతహాగా తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద కార్డియాక్ సైడ్. ఓకే, హృదయ చక్రం అనేది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నాం. ఓకే, రక్త ప్రసరణ సమయంలో గుండెలో సంభవించే సంఘటనలు అనేవి కార్డియాక్ సైకిల్ అంటారు. ఓకేనా, మనం ఇంతకుముందు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇవన్నీ అనుకున్నాం, అంటే ఒకదానికొకటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ గుండె సంబంధించిన సంఘటనలు మనం ఏమన్నా కార్డియాక్ సైకిల్ అని అంటారు. ఓకేనా, హార్ట్ యాక్షన్ ఏ దశ నుంచి ప్రారంభించినా కూడా అన్ని దశలు ఒకదాని తర్వాత ఒకటి అనుసరించి మరలా తిరిగి తొలి దశ. మనం రైట్ సైడ్ ఎప్పుడు కానీ ఏముంటుంది, డీఆక్సిజన్ బ్లడ్ అనేది వస్తుంది, ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ఆక్సిజన్ బ్లడ్. కాబట్టి ఏది జరిగినా కూడా సైమల్టేస్ జరుగుతూ ఉంటాయి, కానీ ఒకదానిలో ఒకటి అనుసరించి తిరిగి మళ్ళీ తొలి దశకు చేరుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని కార్డియాక్ సైకిల్ అనుకుంటాం. ఓకేనా, రక్త ప్రసరణ ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. రక్త ప్రసరణ రక్తనాళాల ద్వారా జరుగుతుందని విలియం హారెన్ శాస్త్రవేత్త ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. గుండె యొక్క రక్తనాళాల ద్వారా ఈ ప్రసరణ 4 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి 4 భాగాలుగా బ్లడ్ సర్క్యులేషన్ ఎన్ని విభాగాలుగా 4 పార్టిషన్స్ అనుకున్నాం. ఒకటి సిస్టమిక్ ఒకే సర్క్యులేషన్, పల్మనరీ సర్క్యులేషన్, పోర్టల్ సర్క్యులేషన్ అండ్ కరోనరీ సర్క్యులేషన్. ఓకేనా, కాబట్టి ఫస్ట్ మన సిస్టమిక్ సర్క్యులేషన్ కూడా తెలుసుకుందాం. ఓకేనా, రక్తం అనేది లెఫ్ట్ వెంట్రికల్ నుండి అయోటా ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి అయోట శాఖలుగా చేరి శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని అందుతుంది. కాబట్టి మనం ఏమనుకున్నాం ఆల్రెడీగా. ఓకే, కాబట్టి లెఫ్ట్ ఏట్రియం నుంచి పుప్పస శిరల ద్వారా లెఫ్ట్ ఏట్రియం నుంచి వచ్చిన రక్తం అనేది ఓకేనా మైట్రల్ కవాటంల ద్వారా లెఫ్ట్ వెంట్రికల్కి నెట్టబడి అక్కడి నుండి అయోటిక్ వాల్వ్ అంటారు. ఓకే, అయోటిక్ వాల్వ్ ద్వారా అయోటానికి పెద్ద రక్తనాళం ద్వారా శుభ్రపరచబడిన రక్తం అనేది లంగ్స్ నుంచి స్వీకరించిన తర్వాత ఈ విధంగా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. కాబట్టి దీన్ని సిస్టమిక్ సర్క్యులేషన్ అనుకున్నాం. ఓకేనా, ఇక నెక్స్ట్ పల్మనరీ సర్క్యులేషన్ అనుకున్నాం. పల్మనరీ సర్క్యులేషన్ ఏంటంటే ఇక్కడ పల్మనరీ ఆర్టరీని గుండె నుంచి వెలువడగానే రెండుగా చీలి ఒకటి మరొకటి ఎడమ
కుడి ఎడమ ఊపిరితిత్తుల నుంచి అది వీటిని లంగ్స్లో షాకోపశాఖ చేరి ఆల్వీ అనే వాయు పోషణ ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ వదిలి శుభ్రపడతాయి. అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఏంటంటే రైట్ సైడ్ ఏముంటుంది ఎప్పుడు కానీ ఒకే సూపర్ వెనక్కి ఇన్ఫీరియర్ కింద కలెక్ట్ చేసిన డిఆక్సిజన్ బ్లడ్ అనేది పల్మని ఆర్టరీ ద్వారా లెఫ్ట్ అండ్ రైట్గా విడిపోయి ఊపిరితిత్తులో చేరి ఊపిరితిత్తులో ఏముంటుంది అక్కడ కూడా ఆవి అనే వాయు పోషణ అది ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ వదిలి శుభ్రపరచడం. ఓకేనా. ఈ రక్తాన్ని ప్రతి లంగ్స్ నుండి 2 పల్మనరీ వెయిన్స్ లెఫ్ట్ ఏట్రియంకు తీసుకొని వెళ్ళబడ్డాయి. కాబట్టి మామూలుగా వెయిన్స్ ఏంటో ఏమనుకున్నాం, ఓకే, మన రక్తం ఉంటుంది. ఆర్టీస్ ఏంటో అంటే దమనల ఏంటో శుద్ధ రక్తం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే పల్మనరీ ఆర్టీస్ అంటే మన రక్తం ఉంటుంది, పల్మనరీ వెయిన్స్ ఏంటో శుద్ధ రక్తం అనేది ఉంటుంది. ఓకేనా. పల్మనరీ ఆర్టరీ నుంచి హార్ట్ నుండి వెలువడగానే అది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్గా చిల్లిపోయి అది లంగ్స్లోకి చేరి లంగ్స్లో కూడా వాయు కోశాలలో ఉన్న ఆల్వేన్ వాయు కోశాలు చేరి అది ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ వదిలి శుభ్రపడుతుంది. కాబట్టి దీని అంతా మనం ఏమనుకున్నాం, పల్మనరీ సర్క్యులేషన్ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పోర్టల్ సర్క్యులేషన్. ఓకేనా. పోర్టల్ సర్క్యులేషన్ అంటే చూద్దాం. ఈ యొక్క రక్త ప్రశ్న ఆహార నాళిక ఎలిమెంటరీ కెనాల్ కాలెంలకు మధ్య జరుగుతుంది. ఓకేనా. ఒక పోర్టల్ సర్క్యులేషన్ మనం పోర్టల్ సర్క్యులేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎలిమెంటరీ కెనాల్, ఇది ఆహార నాళిక కాలెంల మధ్య జరుగుతుంది. ఓకేనా. మనం సిస్టమ్ సర్క్యులేషన్ తెలుసుకున్నాం, పల్మనరీ సర్క్యులేషన్ తెలుసుకున్నాం. పోర్టల్ సర్క్యులేషన్ ఉంటుంది ఆహార నాళిక కాలెంల మధ్య జరుగుతుంది. ఓకేనా. ఇవి ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ నుండి రక్తం పోగు చేయబడి పోర్టల్ వేయిన్ ద్వారా లివర్ని చేరుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి జరుగుతుందంటే ఇది ఆహార నాళిక అదేవిధంగా కాలం. కాబట్టి ఇవన్నీ ఎక్కడెక్కడ ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ రక్తం ఇవన్నీ భాగాల నుంచి రక్తం పోగు చేయబడి ఎక్కడ తీసుకెళ్తుంది, పోర్టల్ వేయిన్ ద్వారా లివర్ని చేరుతుంది. ఓకేనా. ఈ వేయిన్ లివర్లో క్యాపిలరీస్ చిన్న చిన్న శాఖలుగా జీర్ణం. కాబట్టి ఈ కేశనాళికలు జీర్ణ మండలం నుండి తెచ్చిన పోషక పదార్థాలను వదిలి వేస్తుంది. కానీ ఇక్కడ రక్తం హెపాటిక్ వేయిన్ ద్వారా ఇన్ఫ్రా వేయిన్ కేవాన్ని చేరుతుంది. ఓకే. ఈ విధంగా ఒక వేయిన్ క్యాపిలరీగా మారి వేరొక చోట క్యాపిలరీస్ అంటే ఒక దగ్గరగా మారి ఇంకొక దగ్గర అంతమవుతుంది. కాబట్టి దీన్ని పోర్టల్ సర్క్యులేషన్ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద కర్నరీ సర్క్యులేషన్. అయోటా నుండి మొట్టమొదటి వచ్చి 2 కర్నరీ ఆర్టరీస్ని బయలుదేరుతుంది. ఓకేనా. అయోటాను పెద్ద ప్రయాణం అనుకున్నాక ఇది ఏంటిది 2 కర్నరీ ఆర్టరీస్గా బయలుదేరు. కాబట్టి ఇవి గుండె కండరంలోకి బ్లడ్ సప్లై. కాబట్టి గుండె రక్తం సరఫరా చేసేది ఏమనుకున్నాం, కర్నరీ ఆర్టరీ. కాబట్టి ఇది గుండె కండరంలోకి బ్లడ్ సప్లై చేయడం డిఆక్సిజన్ బ్లడ్ మన రక్తంలో కరోనరీ సైనస్ ద్వారా కుడి ఏటీఎంకు చేరుస్తుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ అంతా బ్లడ్ వెసిల్స్ డిస్కస్ చేసుకున్నాం. బ్లడ్ వెసిల్స్ అంటే రక్తనాళాలు. కాబట్టి ఈ బ్లడ్ వెసిల్స్ అనేవి 2 టైప్స్గా ఉన్నాయి. మామూలుగా రక్తం రక్తనాళాల ద్వారా సరఫరా అవుతుంది అనుకున్నాం. ఏంటంటే ఫస్ట్ ఆర్టరీస్ అంటే దమలు అనుకున్నాం, వెయిన్స్ అంటే సీరియల్, క్యాపిలరీస్ అంటే కేశనాళికలు. ఓకే. అసలు ఆర్టరీస్ అంటే చూద్దాం. ఆర్టరీస్ అంటే 3 పొరలతో నిర్మితమై ఉన్నాయి. ఓకే, ట్యూనికా అడ్వెంచియా అంటాము, ట్యూనికా మీడియా అనుకున్నాం, ఓకేనా, ట్యూనికా ఇంటిమా అనుకున్నాం. ఒక ట్యూనికా అడ్వెంచియా అంటే ఏంటంటే వెలుపలి పొర, బయట ఉన్న పొర. ట్యూనికా మీడియా అంటే మిడిల్ అంటే మధ్య పొర. ట్యూనికా ఇంటిమా అంటే లోపలి పొర. ఇది గుండె నుండి శరీరంలోకి రక్తం తీసుకొని పోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. ఆర్టరీస్ అంటే దమ్ములు ఏం చేస్తాయంటే గుండె నుండి శరీరంలోకి రక్తము తీసుకొని పోవడానికి ఉపయోగపడతాయి. ఆర్టరీస్ ఏంటి శుద్ధమైన రక్తం నుండి ఆక్సిజన్ బ్లడ్ అనేది ఉంటుంది. కానీ పల్మనరీ ఆర్టరీస్ నందు మాత్రమే డిఆక్సిజన్ అంటే మళ్ళీ రక్తం అంటే ఈ విధంగా శుభ్రపరచబడిన సమయంలో మాత్రమే పల్మనరీ ఆర్టరీస్ నందు డిఆక్సిజన్ బ్లడ్ ఉంటుంది. కానీ యాక్చువల్గా అయితే ఏముంటుంది, ఓకే, శుద్ధమైన రక్తం ఆక్సిజన్ బ్లడ్ అనేది ఉంది. కానీ పల్మనరీ ఆర్టరీస్ మనం డిఆక్సిజన్ బ్లడ్ అనేది తీసుకొని పోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద వెయిన్స్. ఓకేనా. దమ్ములు అంటే మనకున్న దమ్ముల గురించి 3 పళ్ళు ఉంటాయి. అవి ఏమేమి చేస్తాయి, ఓకే, దమ్ముల మామూలు శుద్ధమైన రక్తం ఉంటుంది. కానీ పల్మనరీ ఆర్టరీస్ మామూలు డిఆక్సిజన్ బ్లడ్ ఉంటుంది. ఓకేనా. వెయిన్స్ నుండి ఏముంటుంది, మామూలుగా మన రక్తం ఉంటుంది. కానీ పల్మనరీ వెయిన్స్ అన్నమాట శుభ్రపరిచిన రక్తం అనేది ఉంటుంది. కానీ ఇవి మామూలుగా పలచని గోడలు కలిగి ఉంటాయి. వెయిన్స్కి 3 పొరలు ఉంటాయి. మధ్య కూడా పలచని సాగుడి గుణంగా కలిగి ఉంటాయి. కాబట్టి వెయిన్స్ అనేవి చాలా పలచని గోడలు. కాబట్టి వెయిన్స్ నుండి మనము మామూలుగా మామూలుగా ఏమంటాం ఐవి పెట్టేటప్పుడు చాలా స్లోగా ఇవ్వాలి. ఎందుకంటే ఇవి చాలా పలచని గుణం కలిగి ఉంటాయి. కాబట్టి చాలా స్లోగా అనేది మనము ఇంజెక్షన్స్ కానీ తర్వాత ఫ్లూయిడ్స్ కానీ పెట్టాలి. ఓకే. కాళ్ళ ఎందుగల వెయిన్స్కు వాల్వులు ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా భూమి ఆకర్షణ శక్తికి విరుద్ధంగా రక్తం గుండెకు తీయబడి కాబట్టి వాల్స్ అనేవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి. కాబట్టి ఈ వెయిన్స్ వివిధ శరీర భాగం నుండి గుండెకు రక్తం తీసుకొని పోవడానికి ఉపయోగపడింది. అన్ని వెయిన్స్ డిఆక్సిజన్ బ్లడ్ను కలిగి ఉంటాయి ఎక్సెప్ట్ పల్లి వెయిన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెయిన్స్ అనేవి భూమి ఆకర్షణ శక్తికి విరుద్ధంగా రక్తం గుండె. కాబట్టి మామూలు ఏం చేస్తారంటే డాక్టర్స్ అయినా మన మెడికల్ ఫీల్డ్ అది మనము ఐవీ లైన్ పెట్టిన తర్వాత అది వెయిన్లో ఉందని తెలుసుకోవడానికి మామూలుగా ఏం చేస్తారంటే ఫ్లూయిడ్స్ కిందికి పెడతారట. కాబట్టి కిందికి అన్నప్పుడు మొత్తం తీసి కిందికి భూమి దగ్గరలో పెట్టాలి. ఆ విధంగా పెట్టినట్టు ఒకవేళ అది వెయిన్లో ఉంటే బ్లడ్ రిటర్న్ వస్తుంది. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తికి విరుద్ధంగా రక్తాన్ని గుండెకు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అది వెయిన్
వెయిన్స్లో ఉంటే బ్లడ్ వస్తుంది రిటర్న్, లేకపోతే రాదు అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద క్యాపిలరీస్. ఓకేనా. క్యాపిలరీస్ అనేది ఈ వెంట్రుకలకు సన్నగా ఉంటాయి. ఇవి శరీరం అనేది ప్రతి కణములకు వ్యాపించి పోషక పదార్థాలు అందిస్తాయి. ఒక పోషక పదార్థాలను ఆక్సిజన్ అందజేయచ్చు. కణజాలంలోని మళ్ళను తిరిగి గ్రహిస్తాయి. ఓకేనా. మామూలుగా పోషక పదార్థం అందజేయడమే కాకుండా కణజాలంలోని మళ్ళను కూడా తిరిగి గ్రహిస్తాయి. ఈ కారణం చేత కేశనాళికలయం మిక్స్డ్ బ్లడ్ అనేది ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న మామూలు వెయిన్స్ అనేవి మనకి మామూలు ఏంటి గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ప్యారెట్ గ్రీన్ కలర్ చిన్న మనం కనిపిస్తాయి మామూలుగా బయటికి. ఓకే, అలానే బెటర్. అక్కడ చిన్న చిన్న బ్రాంచెస్ లాగా ఉన్నవి ఏంటి ఎవరైనా క్యాపిలరీస్ అనేవి. కాబట్టి క్యాపిలరీస్ అనేవి చిన్న చిన్న శాఖలుగా ఉంటాయి. అలాంటి దానిలో మిక్స్డ్ బ్లడ్ అనేది కలిగి ఉంటుంది. అదేం చేస్తుంది, పోషక పదార్థం అందజేస్తుంది. అదేవిధంగా కణజాలం నుంచి వచ్చిన మళ్ళీ కూడా తిరిగి గ్రహిస్తుంది. కాబట్టి మిక్స్డ్ బ్లడ్ అనేది ఉంటుంది. కాబట్టి అందులో కూడా మనం అలాంటి బ్రాంచెస్లో కూడా మనము ఐవీ లైన్ పెట్టకూడదు. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ రక్త ప్రశ్న ఏంటి, ముఖ్యం రక్తనాళాలు ఏంటో మనం తెలుసుకుందాం. మనం ఇంతకుముందు చెప్తున్నాం అడియోట్ అనేది పెద్ద రక్తనాళం అనుకున్నాం కదా. ఓకే, ఇది పెద్ద ధమని ఆర్టరీ. ఓకేనా. ఈ ఆర్టరీ ద్వారా శరీరంలో అన్ని భాగాలకు చేరవేయదు. ఓకే, లెఫ్ట్ వెంట్రుకల నుండి ఇది బయలుదేరుతుంది. ఇది లావైన రక్తనాళం. ఇది 45 సెంటీమీటర్స్ పొడవును కలిగి ఉంటుంది. ఇది లెఫ్ట్ వెంట్రుకల నుండి బయలుదేరి ఎడమ పక్కకు వంగుతుంది. కాబట్టి వంగు కిందికి ఉంటుంది కాబట్టి అసెండింగ్ అయాటా. ఓకే, అసలు ఎడమ పక్కకు ఉంటుంది కాబట్టి అసెండింగ్ అంటే కింద నుంచి పైకి. ఏ అంటే స్టార్టింగ్ పెద్దది కాబట్టి ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా. లెఫ్ట్ వెంట్రుకల నుండి బయలుదేరి ఎడమ పక్కకు వంగి ఉంటుంది కాబట్టి దీన్ని అసెండింగ్ అయోటా అంటారు. ఓకే, కిందికి ఉంటే దాన్ని డిసెండింగ్ అంటారు. పైకి ఓకే ఉంటుందని అసెండింగ్ అంటారు. ఓకేనా. కాబట్టి పక్కకు వంగి ఉంటుంది కాబట్టి పక్కకు ఉంటుంది కాబట్టి దీన్ని అసెండింగ్ అయోటా అంటారు. ఓకేనా. అయోటా అనేది రెండుగా, ఒక లెఫ్ట్ వెంట్రుకలను బయలుదేరి ఎడమ పక్కకు ఉంటుంది కాబట్టి దాన్ని అసెండింగ్ అయోటా అంటారు. ఓకే, ఇది మొదట కరోనరీ ఆర్టరీస్ శాఖలుగా వెలువడి గుండెకు రక్త ప్రసరణ అందజేస్తుంది. గుండె యొక్క పైభాగం అయోటా కుడి ఎడమలకు చేరి ఆర్చ్ ఆఫ్ అయోటా ద్వారా పక్కకు వంగుతుంది. ఓకేనా. కుడి యొక్క పైభాగం మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనుకున్నాం కదా. కుడి ఎడమలో చేరి ఆర్చ్ ఆఫ్ అయోటా ద్వారా పక్కకు వంగుతుంది. ఆ తర్వాత గుండె యొక్క వెనుక భాగం నుండి థొరాసిక్ క్యావిటీలోకి వచ్చి డిసెండింగ్ అవుతుంది. కాబట్టి కిందికి దిగుతుంది. కాబట్టి దాని ఈ థొరాసిక్ చెస్ట్ సైడ్. అర్థమవుతుందా? పైన ఉన్నదాన్ని మనకు పక్కకు ఫస్ట్ ఉన్నదాన్ని అసెండింగ్ అంటారు. కిందికి గుండె యొక్క వెనుక భాగం నుంచి వచ్చి థొరాసిక్ క్యావిటీలోకి వచ్చి చేరుతుంది కాబట్టి దాన్ని డిసెండింగ్ అయోటా అంటారు. కానీ ఇది థొరాసిక్ అయోటాగా మారుతుంది. ఎందుకంటే థొరాసిక్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని డిసెండింగ్ అయోటా అంటారు. ఇది థొరాసిక్ అయోటా కూడా మారు. కాబట్టి ఈ డిసెండింగ్ అయోటా డయాఫ్రమ్ ద్వారా ఉత్తర కుహరంలోనికి వస్తుంది కాబట్టి దీన్ని అబ్డామినల్ అయోటా కూడా అంటారు. ఈ అయోటా ఇలియాక్ క్రస్ట్ దగ్గర రెండుగా చీలి కుడి ఎడమ కామన్ ఇలియాక్ ఆర్టరీస్గా మారు. కాబట్టి కింద గ్రాయిన్స్ అనుకున్న కింది వరకు వస్తుంది. ఓకే, ఫస్ట్ థొరాసిక్, తర్వాత డయాఫ్రమ్, అబ్డామిన్కి, తర్వాత ఇలియాక్. ఈ విధంగా మారుతూ ఉంటుంది ఆర్చ్ ఆఫ్ అయోటా. అర్థమవుతుందా? ఓకేనా. గుర్తుపెట్టుకోండి. గుండె యొక్క ఫస్ట్ ఏంటి లెఫ్ట్ వెంట్రుకల నుండి బయలుదేరడం పక్కకు ఉంటుంది కాబట్టి అంటే లెఫ్ట్ సైడ్. ఓకే, లెఫ్ట్ వెంట్రుకల నుండి బయలుదేరి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి అసెండింగ్ అయోటా అంటారు. ఇది కరోనరీ ఆర్టరీస్ ద్వారా శాఖలుగా విడిపోతుంది. శాఖలుగా ఏమేమి అనుకున్నాం, థొరాసిక్ ఆర్టరీ, అబ్డామినల్ ఆర్టరీ, ఇలియాక్ ఆర్టరీస్. ఇవన్నీ శాఖలుగా అది ఎక్కడికైతే వ్యాపించి ఉంటుందో ఆ యొక్క ఆర్గాన్ని బట్టి దానికి పిలవడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి గుండె యొక్క పై భాగం అయోటా కుడి ఎడమలుగా డివైడ్ అయిపోయి ఆర్చ్ ఆఫ్ అయోటా ద్వారా పక్కకు వంగుతుంది. ఓకేనా. అది ఇక్కడ గుండె యొక్క వెనుక భాగం నుంచి థొరాసిక్ క్యావిటీలోనికి వచ్చి అక్కడ డిసెండింగ్ అంటే అక్కడ దిగుతుంది. కాబట్టి దిగుతూ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, దాన్ని థొరాసిక్ అయోటా అంటారు. తర్వాత అది డిసెండింగ్ ఎక్కడి నుంచి డయాఫ్రమ్ ద్వారా ఉదర కుహరం యొక్క చెస్ట్ రీజన్ నుంచి అబ్డామినల్ రీజన్లోకి వస్తుంది కాబట్టి దాన్ని అబ్డామినల్ అయోటా అంటారు. అప్పుడు అబ్డామినల్ అయోటా నుంచి ఇలియాక్ క్రస్ట్ దగ్గర రెండుగా చీలి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇలియాక్ క్రస్ట్గా మారుతుంది. ఓకేనా. ఇలియాక్ ఆర్టరీస్. ఓకేనా. ఫస్ట్ టైం మనకన్నా థొరాసిక్ ఆర్టరీ, అబ్డామినల్ ఆర్టరీ, తర్వాత ఇలియాక్ ఆర్టరీగా అంటే డిఫరెంట్ శాఖలుగా పిలువబడుతుంది అనుకున్నాం. ఓకేనా. అయోటా అందుకే ఇది పెద్ద ధమని. ఓకేనా. అర్థమవుతుందా? ఓకే, మామూలు ధమని ఏమనుకున్నా మంచి రక్తం ఉంటుంది కానీ పల్మనరీ ఆర్టరీ మాత్రం ముందు శుద్ధ డిఆక్సిజన్ బ్లడ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఆర్చ్ ఆఫ్ అయోటా 3 శాఖలు మనం చూడండి. 3 శాఖలు కనుక్కున్నది ఇన్నామినేట్ ఆర్టరీ, బ్రేకియో సెఫాలిక్ ఆర్టరీ, లెఫ్ట్ కామన్ థెరటిక్ ఆర్టరీ, లెఫ్ట్ సాక్యులర్ ఆర్టరీ. ఓకేనా. 3 ఆర్చ్ ఆఫ్ అయోటా 3 శాఖలుగా ఈ విధంగా ఇన్నామినేట్ ఆర్టరీ లేదా బ్రేకియో సెఫాలిక్ ఆర్టరీ అంటారు. రెండోది లెఫ్ట్ కామన్ థెరటిక్ ఆర్టరీ అంటారు. మూడోది లెఫ్ట్ సబ్క్లావికల్ ఆర్టరీ. ఓకే, ఈ తర్వాత మనం క్లాస్లో మనం దీన్ని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అంతవరకు ఈ యొక్క వీడియోతో మనం ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూగా లైక్ ఆర్టరీస్ గురించి మనం అయోటా గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే 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 ఇఫ్ యూ ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, దాని నుండి విల్ గెట్ మోర్ నోటిఫికేషన్స్ ఫ్రమ్. ఓకేనా.
Okay, thanks for watching my channel. Have a nice day. Okay, Jai Hind, Jai Bharat. Okay, thanks for everyone watching my channel. Okay.